ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంతమంది మంత్రులు పని చేయకుండా ఏసీ ఛాంబర్లకే పరిమితమవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు అప్రమత్తమయ్యారట. ఇకపై అమాత్యులు సైతం ప్రజల్లో తిరగాలని ఆదేశించారట. చంద్రబాబు ఆదేశాల వెనుక కారణమేంటి? మంత్రులు నిజంగానే ఛాంబర్లకు పరిమితమవుతున్నారా? ఈ స్టోరీలో చూడండి. ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారా? పనితీరు మార్చుకోవాలని తీవ్రంగా హెచ్చరించారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రుల తీరుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవులంటే కేవలం హోదా అనుభవిస్తూ ఏసీ గదుల్లో కూర్చోవడం కాదని, ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని గట్టిగా హితబోధ చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులకు, కార్యదర్శులకు ఆయన క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజలు మనల్ని గెలిపించింది పాలనను వారి చెంతకు చేర్చడానికే తప్ప కార్యాలయాలకు పరిమితం అవడానికి కాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శులు కూడా విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం కలగాలంటే పాలకులు జనంలో తిరగాల్సిందేనని, అప్పుడే క్షేత్రస్థాయిలో సమస్యలు అర్థమవుతాయని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు అమరావతి వర్గాలంటున్నాయి. ప్రభుత్వం ఎన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని పాలసీలు తయారు చేసినా అవి ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయి పర్యటనలే ఏకైక మార్గమని సీఎం చంద్రబాబు చెప్పారు. మంత్రులు, కార్యదర్శులు ఇక నుంచి తప్పనిసరిగా జిల్లాల పర్యటనలు చేపట్టాలని కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. కేవలం ఫైళ్లపై సంతకాలు చేయడం వల్ల పాలన సాగదని, అధికారులతో కలిసి ప్రజలతో నేరుగా మాట్లాడినప్పుడే అసలైన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలిసింది. పై స్థాయిలో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కానప్పుడు ఆ ఫలితం ప్రజలకు చేరదని, అది ప్రభుత్వానికే నష్టమని మంత్రులకు సున్నితంగానే చెప్పారట. మంత్రుల పనితీరును ఇక నుంచి వారి ఫీల్డ్ విజిట్స్ ఆధారంగానే అంచనా వేస్తానని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతి నెలా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ కోసం ఆయన నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. సంక్షేమ పథకాల ప్రారంభం సమయంలోనూ ప్రజలతో మమేకమవుతున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చురుగ్గా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల మధ్య ఉంటున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా అడపాదడపా పర్యటనలు చేస్తున్నారు. అయితే మిగిలిన మంత్రుల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. చాలా మంది మంత్రులు తమ సొంత జిల్లాలు లేదా నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారని, వారికి అప్పగించిన ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే కేవలం సమీక్షా సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజల కష్టాలు వినాలని చంద్రబాబు ఆదేశించారట. మంత్రుల పనితీరుతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని ఆయన ఆకాంక్షించారు. 10వ తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలని, ఇందుకోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంచేందుకు సరికొత్త ప్రయోగాలు చేయాలని సూచించారు. అల్లూరు జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని, అలాగే ఏలూరు సమీపంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక భారీ కోకో సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఫోకస్ చేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విజయవంతం కావాలంటే మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు ఇలాంటి సూచనలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మంత్రుల తీరులో ఆశించిన మార్పు రావడం లేదన్న చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయికి వెళ్తేనే ప్రజల నాడి తెలుస్తుందని, అప్పుడే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని సీఎం పదే పదే చెబుతున్నారు. ఇకపైనా ఏసీ గదులకే పరిమితమైతే అది పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం కలిగిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈసారి హెచ్చరిక చాలా సీరియస్గా ఉందన్న చర్చ జరుగుతోంది. మరి ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ క్లాస్ తర్వాతైనా మంత్రుల్లో మార్పు వస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
సీఎం చెప్పిన ఆదేశాలు పాటిస్తే క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటనలు పెరిగి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా పాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలన్న చంద్రబాబు నాయుడు మరింత పట్టుదలతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరి మంత్రులు అందుకనుగుణంగా తమ వ్యవహార శైలి మార్చుకుంటారా అనేది చూడాలి.